హర్ముజ్ జలసంధిలో ఫ్రాన్స్, బ్రిటన్లు యుద్ధ నౌకలను మోహరించడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్ముజ్ జలసంధి బయట దేశాల ఉమ్మడి ఆస్తి కాదని, ఇరాన్కు మాత్రమే దానిపై సార్వభౌమాధికారం, చట్టపరమైన హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. అమెరికాకు మద్దతుగా ఫ్రాన్స్, బ్రిటన్ యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలో కనిపిస్తే తమ సాయుధ దళాల నుంచి ప్రతిస్పందన ఎదుర్కొంటారని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు యుద్ధం ముగించే ఒప్పందం విషయంలో ఇరాన్ జాప్యం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అమెరికా సహా ప్రపంచ దేశాలతో ఇరాన్ ఆటలాడుతోందన్నారు. 47 ఏళ్లుగా ఇరానీయులు చర్చల పేరుతో అమెరికాను ఊరిస్తూ ఎదురుచూసేలా చేశారని ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. ఇన్నేళ్లు వారు అమెరికాను చూసి నవ్వుకున్నారని, ఇకపై వారు నవ్వుకోలేరని హెచ్చరికలు చేశారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితులైన తర్వాత ఇప్పటి వరకు కనిపించని మొస్తాబా ఖమేనీ తమ సైన్యానికి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. శత్రువులను అత్యంత బలంగా ఎదుర్కోవాలని నిర్దేశించినట్టు సమాచారం. అణు కేంద్రాల రక్షణ, సరిహద్దుల్లో శత్రు కదలికలపై నిఘా పెట్టడంతో పాటు ప్రతి ముప్పును గట్టిగా తిప్పికొట్టాలని కమాండర్లకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.